హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు రమణేశ్వరం అనే టెంపుల్కి వచ్చామండి. ఇది వచ్చి భువనగిరి నుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. నాగిరెడ్డిపల్లి అనే గ్రామం నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనము ఫస్ట్ ఎంట్రీగా మనం వెళ్ళే దారి. ఇది కమాన్. ఇది మొత్తం పచ్చడి చెట్లతోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్. ఈ కమాన్ లోపే మనము ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ కమాన్ కాడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఒక్క మెంబర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది మనము మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇది మనం గుడిలోకి వెళ్ళడానికి ఇది ఆర్చి కమాన్. ఇది చాలా బాగుందండి. ఇది పచ్చడి చెట్ల వాతావరణంలో ఈ టెంపుల్ చాలా బాగుంది. అన్ని లింగాలే ఉంటాయి ఇక్కడ. గణపతి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీమాత, ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ ఉన్నాడండి. చాలా బాగుంది. అన్ని శివలింగాలే. చూడండి ఎలా ఉందో. హనుమంతుడు, సాయిబాబా, లక్ష్మీనరసింహస్వామి అని ఒక్కరి పేరని కాదు, చాలా బాగుంది. చూడండి. మా ఫ్యామిలీతో వెళ్ళామండి. వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్. అన్నీ శివలింగాలండి. సాయిబాబా మందిరం. ఇదొక సాయినాథుడి వాళ్ళది సేవ ట్రస్ట్ అండి. ఇది సేవ ట్రస్ట్ వాళ్ళది. ఇది చాలా బాగుంది. అన్నీ లింగాలే. చూడండి ఎలా ఉందో. ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్లోనే మనకు ఇలా అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించిల్లండి. లింగాలకే అమ్మవార్లు ఉంటారు. చూడండి ఎలా ఉందో. హాయ్ చెప్తున్నారు మా పిల్లలు, మా బావలు. అమ్మవారు చూడండి ఎలా ఉందో. ఇక్కడ లింగాలు చిన్న ఉన్నాయి. వెండి రాగి అని 9 లింగాలు ఉన్నాయండి ఇక్కడ. ఒక్కరికి మాత్రం 500 ఛార్జ్ చేస్తున్నారు అభిషేకానికి. చూడండి ఎలా ఉందో. విగ్రహాలు చాలా బాగున్నాయి కదా. కాలభైరవ స్వామి విగ్రహం. ఇవన్నీ లింగాలేనండి. గుడిలో ఎక్కడ చూడు మనకి లింగాలే కనబడతాయి. మొత్తం లింగాలే కనబడతాయి మనకి. సాయిబాబా, కృష్ణుడు లింగము. ఎక్కడ చూడు మనకి లింగాలే కనబడతాయండి. సాయిబాబా మందిరం. దుర్గమ్మ దేవుడు, శివుడు, ఇక్కడ లింగము. ఇక్కడ నంది ఉంటుంది. నందీశ్వరుడు కూడా ఉంటాడు. నందీశ్వరుడు. ఇక్కడ అమ్మవారిలో వారి స్వరూపాలు కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయో. ప్రతిరూపం, ఒక్కొక్కరి దేవుడి ప్రతిరూపాలు ఉంటాయి. ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ ఉంటాడండి. వారి అవతారాలు అంటారు కదండి, వారి అవతారాలు కూడా ఉంటారు. మన కామాక్షి అమ్మ, అర్ధనారీశ్వరుడు, మన శివుడు, పార్వతి గారు. ప్రతి ఒక్కటి
మన ఇండియాలోనే ప్రతి ఒక్క టెంపుల్లో ఉన్న అమ్మవార్లందరూ ఇక్కడ ఉన్నారండి. చాలా బాగుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా బాగున్నది. బాగా కట్టినారు. దేవుళ్ళు అయితే సూపర్ ఉన్నారు. కానీ ఎక్కడ చూడు మనకు లింగాలే కనబడతాయండి. ఎక్కడ చూడు లింగాలే ఉన్నాయి. బాగుంది టెంపుల్. మనకు దగ్గరలోనే ఉన్నది. ఒకసారి విజిట్ చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ టెంపుల్. చూడండి ఎలా ఉందో. ఇదంతా ఒక హాల్ అన్నమాట. ఒక హాల్లో ఇవన్నీ నిర్మించారు విగ్రహాలు. చాలా బాగుంటుంది. మనకి సురేంద్రపురిలో చూసినట్టుగానే సేమ్ అదే విధంగా ఉంటుంది. కానీ సురేంద్రపురి అదొకటి డిఫరెంట్, రమణేశ్వరం టెంపుల్ ఒక డిఫరెంట్. ఇక్కడ బంగారు విగ్రహం ఉంటుందండి. లింగం, బంగారు లింగము విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ మనం చూద్దాం, అక్కడికే వెళ్తాము. ఇది అయిపోయిన తర్వాత వెళ్దాం ఆడికి. చూడండి ఎలా ఉందో. లాస్ట్కి దుర్గామాత, శివుడు. డెకరేషన్ కూడా చాలా బాగుందండి. ఇక హాల్లో అన్ని దేవుడియే ఉంటాయి. చూడండి ఎలా ఉందో. ఇంత పెద్ద హాల్ అన్నమాట. ఇంత పెద్ద హాల్లో అన్ని విగ్రహాలు నిర్మించారండి ఇక్కడ. చాలామంది వస్తున్నారు. పబ్లిక్ కూడా చాలా వస్తున్నారు చూడడానికి. గణపయ్య, అన్ని శివలింగాలు కాబట్టి ఎక్కువ శాతం మనకి శివుడే కనబడతాడు ఇక్కడ. చాలా బాగుందండి. మనం ఇంకా చూడలేని కూడా చాలా ఉంటాయి. ఈ వీడియోలో చాలా వరకు అన్నీ మనం కవర్ చేసాము. అన్నీ తీయడానికి ప్రయత్నం చేశాము. బాగుంది కదండి. ఏ హాల్లో చూడు మనకు లింగాలే కనపడతాయండి. ఏ హాల్లో చూడు. ఇక్కడ సాయిబాబా మూడు అడుగుల్లో ఉంటాడండి ఇక్కడ. ఈ సాయిబాబా మఠం వాళ్ళు కాబట్టి సాయిబాబా ఎక్కువ ఉంటారు, లింగాలు ఎక్కువ ఉంటాయి. చూడండి అన్ని కొన్ని లాక్ చేసి పెట్టిలో లోపలలోని పోనీయకుండా. ఇక్కడ చూడండి పాములు, మన నాగదేవతలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రతి ఒక్క దగ్గర మనకి లింగాలే కనబడతాయండి. ప్రతి ఒక్క దగ్గర లింగాలే. ఇదే అండి బంగారం శివలింగం. మొత్తం బంగారంతో ఉంటుంది. వీళ్ళు మనోళ్ళే అభిషేకం చేస్తున్నారు మా వాళ్ళు. నేనైతే వీడియో తీస్తున్నానండి, అందుకని నేను అక్కడ లేను. చాలా బాగుంది అండి టెంపుల్.
పాలాభిషేకం చేస్తున్నారండి. శివలింగం ఇదొకటి, నందీశ్వరుడు, సాయిబాబా. చాలా అంటే చాలా బాగుందండి. ఇదేమో ఇది అగ్నిహోత్రం. ఇది ఈ అగ్నిహోత్రము, అగ్ని మండపం అంటారు కదండి, అది ఇక్కడ చేస్తారు. మన దగ్గర మనకి ఏదైనా నరదిష్టి, మన ఒంట్లో బాగాలేకపోవడము, ఇంట్లో అనారోగ్య సమస్యలు అన్న వారికి ఇక్కడ నవధాన్యాలు ఇస్తారండి. అది మన హోమంలో వేస్తే చాలా మంచిది అంటారు. ఇది అగ్ని మండపం అంటారు. ఇది నరదిష్టి, ఇంటి దిష్టి, ఏ దిష్టి అయినా కూడా దీనిలో నవధాన్యాలతో వదిలేస్తే మనకి మంచిది అంటారు. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇది అన్నీ ఎక్కడ చూడ మనకు శివలింగాలే కనబడతాయి ఇక్కడ. టెంపుల్లో చూడండి బుద్ధ విగ్రహాలు మనకి ప్రశాంతతని కోరుకుంటాయి. మన ప్రశాంతతని అన్నది ఇస్తుంది మనకి బుద్ధ విగ్రహాలను చూస్తే. ఎక్కడ చూడు శివలింగాలే అండి. చాలా బాగుంది. చూడండి, మన కేదారేశ్వరుడు లింగము, మనవి కాశీ విశ్వనాథుడు, శ్రీశైలం మల్లికార్జున స్వామి లింగము, కేదారేశ్వర లింగము, ఇవన్నీ ఇక్కడ అన్ని ప్రతి ఒక్క గుడిలో ఉన్న లింగాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠించండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వాటర్లో ఉంటారండి. ఇక్కడ లింగాలు, పెద్ద లింగం ఉంటుంది వాటర్లో. ఇవన్నీ కొద్దిగా లాక్ వేసి పెట్టలే, ఇంకా ఓపెన్ కాలేదు ఇవి కొన్ని. అన్నీ ఎక్కడ చూడ మనకి పచ్చటి వాతావరణం మనకు కనబడుతుంది. ఎక్కడ చూడ మనకు చెట్లే కనబడతాయి. చూడండి ఎలా ఉందో వాతావరణం, చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ చూడ మనకు లింగాలు కనబడుతుంది, శివుడు లింగాలు. కాశీ విశ్వేశ్వరుడు, రమణేశ్వరుడు, రామేశ్వరుడు అనే ప్రతి ఒక్క టెంపుల్లో ఉన్న విగ్రహాలన్నీ ఇక్కడనే ప్రతిష్ఠించిళ్ళు. చాలా బాగుందండి. ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుందండి. ఇక్కడ 1 to 2 నుండి 1 o'clock నుండి 2 o'clock వరకు ఉంటుంది, 1 hour. మనకి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. మనకి ఇచ్చిన టికెట్ మీద మనిషికి ఒక్కరికి అన్నదానం కూడా ఫ్రీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్. మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ మెంబర్స్.